welcome to 5th session of day 3. Let us continue this session with questions. Yes sir. ఈ మమత వాత్సల్యం ఈ రెండిటికి అవధుల్లో ఉండవలసిన అవసరం కూడా ఉన్నదనుకుంటాను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి మమతలో. ఓ 10th క్లాస్ కుర్రాడుకో 8th క్లాస్ కుర్రాడుకో వాడు కొద్దిగా హెల్తీగా ఎదిగితే వాడికి బండి కొనివ్వడం, ఇలాంటి ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమైనా అది మమత డేంజరస్ అవుతుంది కదా. సో ఆ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అలాగే వాత్సల్యం కూడా కొంతమంది అతి ఎక్కువ వాత్సల్యం అయిపోతుంటుంది. ఇంటికి వచ్చే దగ్గర నుంచి వాడు మండే స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాడు ఓవర్పెట్ చేసి వాడు వాడిని చదువుకొని కూడా చేసే వాత్సల్యం ఉంటుంది. సో ఆ రెండింటికి లిమిటేషన్ ఉండవలసిన అవసరం ఉందని నా భావం. So this limit you have to decide what is your limit. So for Mamata, what is the limit? Money. Providing more than required. Okay. So one has to decide how much food your child wants. Okay, how many items your child wants, how many pairs of clothes you want your child to have. So you will decide. ఎప్పుడు డిసైడ్ చేస్తారండి? ఎప్పుడైతే వాడికి తెలియనంత వరకు మీరు డిసైడ్ చేస్తారు. వాడికి తెలియనంత వరకు ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఏజ్ దేర్. ఓకే, ఎప్పుడైతే మీ పిల్లలకు తెలుస్తుందో అప్పుడు యు ఆర్ అలౌవింగ్ దెమ్ టు డిసైడ్ ఫర్ దెమ్ సెల్వ్స్. అయితే వెన్ యు ఆర్ అలౌవింగ్ దెమ్ స్వానుశాసనంకి తీసుకెళ్ళాలి, అనుశాసనం నుండి స్వానుశాసనంకి తీసుకెళ్ళాలి. సో ఈ అనుశాసనం అనేది లైక్ డిసిప్లిన్, అక్కడ నుండి సెల్ఫ్ డిసిప్లిన్కి తీసుకురావాలి. అయితే ఈ డిసిప్లిన్లో ఉన్నప్పుడు నేను తప్పు చేస్తే కనుక దానికి బాధ్యత నాది కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ సంబడి ఎల్స్ టోల్డ్ మీ. ఓకే, బట్ నా సొంతంగా చేసినప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మైన్. నౌ అదే విధంగా వెన్ యూ సే యువర్ చిల్డ్రన్, యువర్ కిడ్స్, all the mistakes of your children you are responsible. You are responsible. ఎప్పటి వరకు? when you are not giving వాళ్ళు తెలుసుకునేంత వరకు రెస్పాన్సిబిలిటీ మీది. సో we need to feel that responsibility. We need to feel that responsibility. When we feel responsibility we will act according to that. సో మమత అయినా సరే వాత్సల్యం అయినా సరే one has to decide. Okay, means I cannot decide for you or you cannot decide for anybody else. Right. So it is up to you, like what is appropriate thing in your family context. In your colleague, with your colleague also you can decide what is appropriate. అయితే ఈ అనదర్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఈ మూల్యాలు ఉన్నాయి కదండి, ఈ మూల్యాలలో యాక్చువల్గా మొత్తం 30 మూల్యాలు ఉన్నాయండి. ఓకే, 30 మూల్యాలు. జీవన మూల్యము, మానవ మూల్యము, స్థాపిత మూల్యము, శిష్ట మూల్యము, వస్తు మూల్యం అని మూల్యాలు ఉన్నాయి. ఓకే, జీవన మూల్యాలు 4. ఓకే, జీవన మూల్యాలు 4: సుఖము, శాంతి, సంతోషం, ఆనందం. ఓకే ఓకే సో దిస్. దెన్ మానవ మూల్యాలు 6. ఓకే, సో ధీరత్వము, వీరత్వము, ఉదారత్వము, దయా, కృప, కరుణ, ఇవి మానవ మూల్యాలు. స్థాపిత మూల్యాలు 9. ఓకే, ఇవి స్థాపిత మూల్యాలు. శిష్ట మూల్యాలు ఉన్నాయి, అవి 9. సో ఐ విల్ డిస్కస్ దట్ వెన్ వీ గో ఇన్ డీటెయిల్స్ లేటర్. ఓకే, శిష్ట మూల్యాలు. దెన్ వస్తు మూల్యాలు 2. సో 4, 6, 9, 9, 2 మొత్తం కలిపి 30. ఈ 30 మూల్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వస్తు మూల్యంలో 2 రకాల మూల్యాలు ఉన్నాయండి. ఉపయోగితా మూల్యము, కళా మూల్యము అని. ఉపయోగితా మూల్యము అంటే ఏంటి? ఏదైతే మన శరీరం యొక్క పోషణకి, రక్షణకి, సదుపయోగానికి ఉపయోగపడతాయో వాటిని ఉపయోగితా మూల్యంలో వస్తాయి. దెన్ కళామూల్యంలో కొన్ని వస్తువులు ఉంటాయి. కళామూల్యంలో ఉన్న వస్తువులు, వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ పెన్. ఓకే, వాట్ ఈ పెన్తో ఏం చేస్తున్నాను? ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆర్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రియాలిటీ, దట్స్ ఆల్. అంతే కదా. ఏదైనా సరే, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, దీంతో ఏం చేస్తున్నాం? వీఆర్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఇవన్నీ కళామూల్యంలో ఉన్న వస్తువులు, అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ రియాలిటీకి యూజ్ అయ్యేవి. Okay, so this projector is there, TV is there, this medium is there, media is there, all these things come under కళామూల్యంలో ఉండే వస్తువులు. అయితే ఏ వస్తువు అయినా సరే దాని మూల్యం అర్థమైంది అనుకోండి, దాన్ని ఎగ్జాగరేట్ చేయము. మూల్యం అర్థం అవ్వలేదు అనుకోండి, ఆ వస్తువుతో ఎగ్జాగరేట్ చేస్తాం. సపోజ్ దిస్ ఈజ్ దేర్, రికార్డర్ ఈజ్ దేర్, వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత మాత్రం నాకు గొప్ప పేరు వస్తుంది అని ఫీల్ అయ్యి నేను అలా వస్తువు పెట్టుకున్నాను అనుకోండి, ఐఎమ్ అండర్మైనింగ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇదేంటి? I am recording something for
లేటర్ యూజ్, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇది వస్తువు ఉండడం వల్ల నేను గ్రేట్ అయిపోయానన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంటి, నేను మూల్యం అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే మూల్యం అర్థం అవ్వదో అప్పుడు వస్తువును సదుపయోగించమండి. ఓకే, వస్తువుతో భోగించాలని ప్రయత్నిస్తాం. ఓకే, సో ఈ భోగించాలని ప్రయత్నించినప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దెర్ ఆర్ 30 మూల్యాలు. నా ఇందులో దయ అనేది ఒకటి ఉంది. దయ అంటే ఏంటంటే ఎదుటి మనిషి దగ్గర వస్తువులు లేవు, ఆ వస్తువులు సమకూర్చడాన్ని దయ అంటాం. లైక్ టు యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఫెసిలిటీస్, your friend is not having facilities, okay, he is having knowledge, you are providing facilities to your friend, that is called daya. Okay, and then your friend is having all facilities, there is no problem, you are trying to provide understanding to your friend, that is called krupa. Krupa is that, krupa is providing understanding. Okay, providing physical facilities, daya. Karuna ante rendu, enti rendu, ee rendu ivvadanni karuna antaru, daya, krupa, karuna. Okay, then ధీరత్వము. ఓకే, ధీరత్వము అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ద రియాలిటీ. ఓకే, అండర్స్టాండింగ్ ద రియాలిటీ. వీరత్వము, స్టాండింగ్ ఫర్ రియాలిటీ, దట్ ఈస్ వీరత్వము. ఉదారత్వము, నా దగ్గర ఉన్న తనువు, మనసు, ధనము, ఓకే, ఈ సమాజ శ్రేయస్సు కొరకు నేను పెడుతున్నాను, అది ఉదారత్వము. సో దీస్ థింగ్స్ ఆర్ దే, దీస్ ఆర్ ఆల్ 6 మూల్యాలు. ఓకే, సో జీవన మూల్యాలు సుఖము, శాంతి, సంతోషం, ఆనందం. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దట్. సుఖం అనేది ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ ఆస్వాదన. శాంతి ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ థింకింగ్. ఓకే, సంతోషం ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ డిజైర్. ఆనందం ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఈజ్ ప్రాపర్ అండర్స్టాండింగ్, ఆల్ దీస్. సో లైక్ దట్ 30 మూల్యాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని మూల్యాలు ఓకే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సిస్టమ్. సో ఈ పార్టిసిపేట్ ఇన్ ద సిస్టమ్ చేయాలి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ విశ్వాసము, దట్ ఈజ్ ఆధారమూల్యము. ఆధారమూల్యం, దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, లవ్ అనేది పూర్ణమూల్యము, పూర్ణమూల్యము. సో ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దమ్. వెన్ వీ అండర్స్టాండ్ దిస్ థింగ్, రిమైనింగ్ థింగ్స్ విల్ automatically be in place properly. So in introductory workshop we usually discuss this 9 మూల్యాలు. When we go to advanced level workshops on this content, we will discuss some more things on this content. Okay. So again I am closing with sir's question, that is mamata vatsalyamu. So nobody can put a limit for you, you have to decide what is the appropriateness of that mamata and vatsalyamu. Okay. So next, any question? Yes, mic తీసుకొని చెప్పండి. సరే, వివాహ వ్యవస్థ మూల్యాలు అంటే చెప్తున్నారు కదండి. ఈ మూల్యాల్లో వాత్సల్యత అని చెప్పారు. సో ఈ వాత్సల్యత అనే ముసుగులో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం మేము. హస్బెండ్ వచ్చేసి నీ పైన నాకు వాత్సల్యం ఉంది లేదా అఫెక్షన్ ఉంది అని చెప్పేసి ఈవెన్ ఆమె జాబ్ హోల్డర్ అయినా ఏటీఎం కార్డు కూడా తీసి తన దగ్గర పెట్టుకున్న సందర్భాలు చూసాం సార్. సో వాత్సల్యంలో ఏమైనా లిమిటేషన్స్ ఉండాలా వద్దా? దట్ ఈస్ మై క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. సో ఈ ప్రాబ్లము వాత్సల్యం దగ్గర లేదండి, ఇక్కడ విశ్వాసం దగ్గర ఉంది ప్రాబ్లం. ఓకే, సో వీ హ్యావ్ నాట్ క్రాస్డ్ విశ్వాసము. ఇవన్నీ ఏంటంటే వర్డ్స్ రూపంలో మనకు తెలుసండి. వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ అన్నీ తెలుసు, ఏ కొత్త వర్డ్ కాదు. ప్రాబ్లమ్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, వెదర్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఆర్ నాట్. ఆ మీనింగ్ కూడా ఇన్ఫర్మేషన్ మాదిరిగా తెలుసు, బట్ అండర్స్టాండింగ్ లెవెల్లో అది ఉందా లేదా? ఓకే, అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటే దెన్ దెర్ ఈజ్ నో రియాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద అదర్ పర్సన్. If that is not there, then we react. So the moment we are reacting, that means what? విశ్వాసం ఒకటి షేకింగ్లో ఉంది. సో ఇవన్నీ తెలుసు అని అనే ఫీలింగ్ కూడా ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్ ఇన్ రిలేషన్షిప్. వై? రిలేషన్షిప్ విల్ షేక్ ఓన్లీ వెన్ వీ ల్యాక్ ట్రస్ట్ ఇన్ రిలేషన్షిప్. సో ఫస్ట్ ఆధార మూల్యము, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి సెట్ ఇన్ దట్. ఓకే, ఇప్పుడు ఆధార మూల్యం సరిగా ఉందనుకోండి, దెన్ there is no question of your money, my money there. Okay, so that will disappear. Yes sir, question. So hello. Okay, question from here.
Yes sir, you can. Yeah, go ahead. అంటే నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తున్నదంటే విలువలు పడిపోతున్నాయి అంటున్నారు. నేను చదివిన చాలా బుక్స్ అరిస్టాటిల్ దగ్గర నుంచి తీసుకుంటే అరిస్టాటిల్ గ్రీక్ సమాజంలో విలువలు పడిపోతున్నాయి అన్నాడు. నెక్స్ట్ 100-150 ప్రాంతంలో వచ్చిన సిసిరో గ్రీక్ సమాజంలో విలువలు పడిపోతున్నాయి అన్నాడు. 12వ శతాబ్దంలో వచ్చిన రోగర్ బ్యాకన్, ఫ్రాన్సిస్ బ్యాకన్ కాదండి, రోగర్ బ్యాకన్ విలువల సమాజం పడిపోతోంది, పాడైపోతోంది అన్నాడు. 16వ శతాబ్దంలో షేక్స్పియర్ అదే అన్నాడు. 17వ శతాబ్దంలో బ్యాకన్ అన్నాడు. 18వ శతాబ్దంలో ఎడిసన్ అదే చెప్పాడు. 19వ శతాబ్దం చివరిలో మాథ్యూ ఆర్నాల్డ్ కల్చర్ అండ్ ఎనార్కీ అని ఏకంగా విలువల మీద ఒక పెద్ద పుస్తకమే రాసి పడేశాడు. ఆయన ఈ విలువలు పడిపోతున్నాయి అన్నాడు. మరి మన దాంట్లో కూడా సత్యయుగంలో ఉన్నది తర్వాత యుగాల్లో లేదు. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపర యుగం, నెక్స్ట్ కలియుగం. కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అంటారు. అంటే ఇలా పడిపోతున్నప్పుడు ఒకప్పుడు 100 అనుకుందాం, మరి ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు 0కి వచ్చేయాలి కదా. సో విలువలు పడిపోతున్నాయి అన్నది అంటే ఒక స్టాండర్డ్ వైపు మన తీసుకుని వెళ్ళడానికి చేసే ప్రయత్నమా, లేకపోతే ఒకప్పుడు గోల్డెన్ ఏజ్ ఉంది ఇప్పుడు ఐరన్ ఏజ్ ఉంది అని చెప్పడానికి చేసే ప్రయత్నమా? Yes, very good question sir, I appreciate your question. Okay, so we need to understand the value before evaluation. Okay, remember this one, మనం evaluate చేస్తున్నామండి, but before understanding the value we are evaluating it. Okay, when we don't understand the value we are not in a position to evaluate it. Okay, otherwise we simply pass a comment, okay, and that too discouraging comment, nothing can be done. But what is that you are looking for? Okay, do you know the value of it? If you know the value of it, then only we are fit to evaluate it, right? We are fit to evaluate it. పిల్లలు ఆన్సర్ రాశారనుకోండి, రైట్ ఆన్సర్ మీకు తెలిస్తేనే కదా ఎవాల్యుయేట్ చేసేది, దట్ ఈస్ ఎవాల్యుయేషన్. when you do evaluation, then only there is scope for correction, right? Then only there is scope for correction. Now you want to evaluate and you are not doing correction, that means we are getting away from our responsibility. That is not called evaluation, that is called assessment. That is called assessment. Now we are assessing the society without we standing on a stable ground. Our opinions are changing when we are sitting in different environments, that is the problem. Okay, we talk about somebody here like one way, and when we sit at some other place other way. ఒక మూవీ చూసి వచ్చాము, ఆ మూవీ చూసిన మూవీని డిస్క్రైబ్ చేయడానికి నలుగురు దగ్గర 4 రకాలుగా చెప్తున్నాం. ఏంటి, ఎలా ఉంటే అలా చెప్పడం స్టార్ట్ అయింది. ఓకే, సో వాట్ వీ నీడ్ టు నో ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద వాల్యూ ఫస్ట్, then only we can evaluate anything. Now ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మనం స్థిరంగా ఉండడానికి అది అర్థం అవ్వాలండి. ఓకే, రైట్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఓకే, రైట్ అంటే ఏంటో అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ 1+1 రాంగ్ ఆన్సర్ చెప్పండి నాకు. మేడం రాంగ్ ఆన్సర్ ఏంటి? రాంగ్ ఆన్సర్ ఏంటి సార్? Wrong answer. Okay, right. Now all are telling wrong answer. Now tell the right answer. Okay, so in right we are all equal. In wrong it can be anything. In wrong it can be anything. Now when we don't know what is right, existing situation is wrong, we are trying to evaluate in a manner whatever we know. Right. So what is first and foremost thing, to know what is right or to tell this is wrong? To know what is right. ఇప్పుడు ఏమైందంటే to describe that this is wrong we are spending lot of energy. Okay, right, దానికంటే చాలా తక్కువ ఎనర్జీతో మనం రైట్ ఏంటో తెలుసుకుంటాం. రైట్ ఏంటో తెలుసుకుంటే మనం స్టేబుల్ అయిపోతామండి. మనకున్న బాధలు దుఃఖాలు అన్నీ మనకు రైట్ ఏంటో తెలియనంత వరకే. ఎప్పుడైతే మీకు తెలుస్తుందో బయట ఎలా ఉన్నా సరేనండి, యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఎన్ష్యూర్డ్. ఓకే, యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఎన్ష్యూర్డ్ వెన్ యూ అండర్స్టాండ్ థింగ్స్. ఓకే, అలాగని మొత్తం
బయట అంతా సెట్ రైట్ అయితేనే నేను హ్యాపీగా ఉంటాను అనేది అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్ ఫస్ట్. లెట్ us spend time in understanding what is right in ourselves first. So it starts with, then it comes. అందుకనే నేను చెప్పాను కదా, it takes time for us to realize that this is the path. Okay, this is the path. ఎప్పుడైతే అప్పుడు స్టార్ట్ అవుతామో అప్పుడు అవర్ ఏమంటారు లూజ్ కామెంట్స్ కానీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కానీ ఫస్ట్ మన లోపల తగ్గుతుంది. ఎప్పుడైతే మన లోపల తగ్గిపోతుందో we start becoming stable. What is the meaning of stability? Meaning of stability is there are no conflicts in our desires. That is stability. There are no conflicts in our thinking process. That is stability. There are no conflicts in our expectations. That is stability. These three things will come into picture. ఇప్పుడు ఏమైందంటే సో మెనీ కాంట్రడిక్టింగ్ డిజైర్స్ ఆర్ దేర్, సో మెనీ కాంట్రడిక్టింగ్ థాట్స్ ఆర్ దేర్, సో మెనీ కాంట్రడిక్టింగ్ expectations are there. It is something like there is a desire, so many thinking thoughts are going on, and each thought is giving rise to so many selections. So we are jumping from this to this like this. So itla this kind of thing is happening right now. When there is a clarity, then one desire, one thought, one selection. Once this is over, then another desire, another thought, another selection, like that it goes. Okay. So this is what is higher concentration levels. ఇది జరగాలంటే, ఈ స్మూత్ ఫ్లో జరగాలంటే ఇందులో ఏముందో ఎవాల్యుయేట్ చేయాలి. దీనికి మెషిన్ నాట్ పాసిబుల్ అండి. ఓకే, ఇప్పుడు కాదు, ఇంకెన్ని సంవత్సరాల తర్వాత మెషిన్ విల్ నాట్ కమ్ ఫర్ దిస్ వన్. వై? బికాస్ దిస్ ఈజ్ మచ్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఇన్వెంట్. Yes, because whatever human being is working, that is with the material only. A material can never become faster than mind, right? So mind is much faster than whatever body can do now or in future. This is much faster. So దీన్ని చూడాలంటే థింకింగ్ తోనే మనసును చూడగలుగుతాము. మనసు బాడీని చూడగలుగుతుంది, డిజైర్ థింకింగ్ని చూడగలుగుతుంది, బుద్ధి డిజైర్ని చూడగలుగుతుంది. సో మీ యాజ్ బుద్ధి కెన్ సీ మై డిజైర్స్, me as chittamu can see my thinking, me as thinking can see my mind, me as mind can see what is happening in my body. So currently we are unaware that we have a body. We are unaware. మనకి ఏదో ప్రాబ్లం వస్తే కానీ మనకు బాడీ ఉంది అన్నది తెలియట్లేదండి. You check yourself. How much time we are feeling that we have a body. We are engrossed in our own thinking going on. So that is this confusion. ఏదో అన్కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చున్నాం కదా, ఫస్ట్ ద మొమెంట్ వీ సాట్ వీ నో దట్ దట్ ఈస్ అన్కంఫర్టబుల్ పోస్చర్. కంటిన్యూస్లీ బాడీ ఈజ్ సెండింగ్ సిగ్నల్స్ టు యూ, బట్ వీఆర్ నాట్ లిస్నింగ్ టు అవర్ బాడీ. వై? బికాజ్ మైండ్ ఈజ్ బిజీ సమ్వేర్ ఎల్స్. వాడిని తిట్టాలి, వీడిని కొట్టాలి, తర్వాత ఈ ప్రమోషను, అది ఇది సంపాదించాలి, ఆ కారు కొనుక్కోవాలి, ఇదంతా తిరుగుతున్నది. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బాడీస్ మెసేజెస్, రైట్? సో మైండ్ ఓన్లీ కెన్ సీ బాడీ. అంటే సీ మీన్స్ అండర్స్టాండ్. The thinking only can see, the thought only can see mind, desire can see thinking, understanding can see this one. So mind is faster than anything which at the level of body can be done. Thinking is much faster than mind, desire is much faster than thinking, understanding is much faster than desire if we use it. Currently we are not using this, all these fast things are creating trouble to us. They are all fast things. We are not able to access this properly. ఒకసారి మీరే ఒకసారి just sit and try to think what is happening inside you. ఓకే, ఏదో పరుగులు ఉరుకులు ఉన్నాయి కదా, దేనికోసం ప్రయత్నించి చూడండి ఒకసారి. ఎందుకు చేస్తున్నాయి ఇదంతా? ఓకే, ఈ ఎవరో ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు, ఐ వాంట్ టు డామినేట్ దట్ ఫ్రెండ్. ఎందుకు? వై? సో జస్ట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దట్. అదేంటంటే ఐ వాంట్ టు సాటిస్ఫై సంథింగ్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇమాజిన్డ్. Imagination is here, that image is here, this I want to satisfy, which is already rooted in my memory. Okay, suddenly some hero comes and opens some bottle and drinks, and then fine, my life is happy. So now from next moment I want to do like that. Right? అదేంటంటే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది, ఇక్కడ పడిపోయింది, ప్రీ కండిషన్స్ ఇలా పడిపోయింది కదా. అయితే ఈ శిక్షా సంస్కారం అనే ప్రాసెస్లో అనుశాసనం నుండి స్వానుశాసనంకి వెళ్ళామనుకోండి, స్వానుశాసనం వైపుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏ ఎక్స్టర్నల్ ఇన్పుట్ వచ్చినా సరే నేను దాన్ని ప్రాసెస్ చేస్తాను,
ఎలా? సహజ స్వీకృతి ఆధారంగా. అర్థమైంది కదా? సహజ స్వీకృతి ఆధారంగా. ఓకే, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఈ వేళ ఏదో ఒకటి అదరగొడదామని ఉంది కదా, థమ్స్ అప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి. ఓకే, తాగి ఏం అదరగొడతామండి? జస్ట్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, ఓకే, నాట్ టు డిస్కరేజ్ ఎనీబడి, బట్ సో ఆల్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ హిట్టింగ్ యువర్ పర్సనాలిటీ. Okay, it is not about a product. Okay, advertisement, you see 90% of advertisements are not about product, it is about your personality. So if we are weak, we will fall prey to that kind of thing and we start doing it. Okay, so many people are they started doing that kind of things, thinking that things will happen like that. Is it happening? No. So somebody else is controlling because of our preconditioning. Those things are getting dumped inside us like that. Dumped inside us. So we need to understand this, what is there inside. Okay, what is there inside. So okokkoti check with natural acceptance. It should lead to mutual happiness, that is nyayamu. It should lead to mutual prosperity, that is dharmamu. We will discuss that. Then it becomes your realization. What is this realization? Realization in yourself. Then it becomes understanding. What is understanding? It is same with everybody like this only. It will not change with time, it will not change with place, it will not change with individual. After that, whatever desire is there, that is definite desire. Then for fulfilling that desire, you think, that is definite thought. Okay. And then whatever aswadana is coming from that, that is definite aswadana. ఆ ఆస్వాదన నుంచి సుఖం వస్తుంది, ఆ థింకింగ్ నుంచి శాంతి వస్తుంది, ఆ కోరిక నుంచి సంతోషం వస్తుంది, ఆ అండర్స్టాండింగ్ నుంచి ఆనందం వస్తుంది. సో దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఆటోమేటిక్గా జరిగేది కాదండి ఇది. ఓకే, ఇది ఎక్కడన్నా రాసున్నా రాసి ఉండకపోయినా మీకు కావాలా వద్దా చెక్ చేయండి ఫస్ట్. ఓకే, రైట్, మీకు కావాలా వద్దా, యూ జస్ట్ వెరిఫై దట్. ఓకే, ఎస్. హలో, ఫోన్ కట్ అయింది. యా, లెట్ మీ కంటిన్యూ విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్లీజ్ గో హెడ్. హలో. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నేను అక్కిరాజు, ఇంగ్లీష్ లెక్చర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, భీమవరం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ థాట్ ప్రొవోకింగ్ ట్రైనింగ్. ఒక చిన్న క్లారిటీ కావాలి సార్. ఎస్ సార్. ఇప్పుడు వెన్ యూ టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్, ఓకే, యూ సెడ్ దట్ ఎ పేరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్కాంపిటెన్సీస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ till the age of 20. I didn't mention age, sir. You didn't mention, sir? No, sir. To a certain level of your children, you have to be responsible, like that you said, sir. Yes, sir. And my doubt is, when I come to play the role of a teacher, at government degree college, we are getting students who are at the age of 20, around 20, sir. And how do we play the role of teacher there, taking care of their incompetencies? Could you enlighten on this? Yes, sir. Yes, sir. That as a parent, my role is restricted to family. As a teacher, my role is up to society. So more than parent, I have bigger responsibility as a teacher. If I fail to fulfill my role as a parent, only my child will get affected. But if I fail to fulfill my role as a teacher, whole generation gets affected. So the meaning is what? More responsible people should come in the profession of teaching. Teaching should not become by chance, it should become by choice. Yes, sir. Next question. Hello. Yes, madam. హలో సార్, ఇక్కడ మమత వాత్సల్యము ఫ్యామిలీలో రిలేషన్ చెప్పారు సార్. ఓకే. ఈ వాత్సల్యము అనేది న్యాచురల్ గా మన దేశంలో, అంటే ఏ దేశంలో అయినా సరే తల్లి పిల్లల మధ్య ఉండేదే కదండి. అది మళ్ళీ నేర్చుకునే పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది సార్? ఈ వాత్సల్యాన్ని వదిలిపెట్టేసి మమతకి ప్రాధాన్యతనిచ్చి పిల్లల్ని వదిలేయటం మూలాన్ని సొసైటీ ఈ రకంగా ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ మమతనే ఇస్తున్నాం ఎక్కువగా, వాత్సల్యానికి మనకి టైం ఉండటం లేదు. చిన్నప్పటి నుంచి పంపించేస్తున్నాం, ఎక్కడెక్కడో చేర్చేస్తున్నాం. ఈ వాత్సల్యం అనేది వాళ్ళకి ఎలా వస్తుంది సార్ దూరంగా ఉంటే? అది న్యాచురల్ ప్రాసెస్, యానిమల్స్ కి అనేది మానవీయత అని చెప్పుకుంటున్నాము.
మనం ఎంతవరకు మానవీయతతో ఉంటున్నాం సార్ పిల్లల విషయంలో అనేది సమాజం మీద చూపించేది ప్రధానంగా ఇదేనండి ఈ ప్రభావము. అలాంటి ఈ సొసైటీలో ఫ్యామిలీలు ఏ రకంగా బాగుపడితే సమాజం బాగుపడుతుంది వాత్సల్యం విషయంలో నాకు చెప్పండి సార్. యా మేడం, అండర్స్టాండింగ్ ఏనండి మెయిన్, మిగతా ఏం లేదు. సో అండర్స్టాండింగ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. వెన్ వీ అండర్స్టాండింగ్ని నేను ఎక్స్పాండ్ చేసి చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు ఇక్కడ. సో ఇఫ్ వీ ఫోకస్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్, then things will be all right. So I am expanding one by one. Okay. First proposal I gave is body and self, they are coexisting in a human being. Body needs facilities, self needs happiness. Self continuous ga happy undalante harmony at the level of individual, harmony at the level of family, harmony at the level of society, harmony at the level of nature. ఇవి కావాలి, అందుకంటే ఇంకా ఏమీ అవసరం లేదండి. ఇఫ్ ఐ యామ్ వర్కింగ్ ఫర్ ద హార్మనీ అట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ ఓన్లీ, దట్ మీన్స్ ఐ యామ్ ఇన్ ద లర్నింగ్ స్టేజ్. ఓకే, సో బిఫోర్ మ్యారేజ్ బ్రహ్మచర్యం అంటామండి దాన్ని, బ్రహ్మచర్యం. సో ట్రెడిషనల్లీ మెనీ థింగ్స్ ఇన్ మెనీ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిఫైన్డ్ లైక్ దట్, బట్ ట్రూ మీనింగ్ ఆఫ్ దట్ ఈజ్ దిస్: ఐ యామ్ ఇన్ లర్నింగ్ స్టేజ్. ఓకే, సో ఐ యామ్ వర్కింగ్ ఇన్ మై ఫ్యామిలీ. So what is that stage called? Grahasthashram. Then third one what? Working for society. Okay, so sannyasam is not leaving everything, working for nature and entire existence. Okay, but we have attached wrong meanings to it and then suffering because of that. So if we have attached right meaning to it, every stage is having responsibility. ఈ వర్డ్స్ మనకు తెలిసినా తెలియకపోయినా అర్థమైంది కదా. సో డోంట్ అటాచ్ దిస్ థింగ్, మీనింగ్ తీసుకోండి, మీనింగ్. If you take meaning, do we need to do like that or not? You check. Yes, when your children are, they have grown up, that means what is your responsibility? You want to work in your colony and society or not? Yes, అర్థమైంది కదండి. So you don't have to earn because your children are anyway earning, they are feeding you properly. Then what is the what is your requirement? You already have very nice experience, so you have crossed 50. Then you need to look for society level, right? దాని తర్వాత సొసైటీలో దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, అంటే ఏ కారణాల చేత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సిస్టమ్స్ సెటప్ చేయాలి. మేబీ a new university because something is lacking, right? Something is lacking, so that kind of thinking is required. So whether it is required or not, it is up to you. I am not forcing you to accept what I am telling you. Think on that, whether it is okay or not okay. Okay, whether it is okay or not okay, you think about it, right? Yes, questions? Okay, if there are no questions, I would like to continue, explain some more things here. Sorry. Self, body, family, society, nature and entire existence. These are 6 things actually. So these two, ఈ రెండింటిని 1 అని చెప్పాను, ఈ రెండింటిని కలిపి 4th అని చెప్పాను. So 1, 2, 3, 4, that's how these are 4 things. Now self, clarity is required. Harmony in self, harmony with body, harmony in family, harmony in society, harmony in nature, harmony in entire existence, right? Acceptance of excellence is called Shraddha. Shraddha ante adandi, reverence. Enti acceptance of excellence is Shraddha. Gauravamu, feeling for the person who is working for excellence. గౌరవము అంటది. గౌరవం అంటే ఫీలింగ్ ఫర్ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎక్సలెన్స్, రైట్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సలెన్స్? ఎక్సలెన్స్ ఈజ్ దిస్, అండర్స్టాండింగ్ ద హార్మనీ ఎట్ ఆల్ 6 levels, living in harmony at all 6 levels, that is called excellence. So meaning of excellence is this: understanding the harmony at all 6 levels.
living in harmony at all 6 levels. So, excellence is that. So, Shraddha ఇది స్థాపిత మూల్యము అంటాం. దీని శిష్ట మూల్యము అంటే ఆచారంలో తీసుకొచ్చే మూల్యాన్ని దీన్నే పూజ అంటే ఇదే అండి. ప్రేయర్ మీన్స్ దిస్. ప్రేయర్ మీన్స్ దిస్ వన్. ఏంటి? యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ దట్ ప్రేయర్. పూజ అంటే ఇది. నౌ యూ టెల్ యూ వాంట్ దిస్ ఆర్ ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్. యూ వాంట్ దిస్? నో నో, ఎవ్రీబడి వదిలేయండి. యూ వాంట్ దిస్ ఆర్ నాట్, యూ టెల్. You want this, right? You want this. So, that means what? We all want to become like that. We all want to become like that. So, the meaning of puja is that only. Okay? Nannu kuda neelaga cheyyi. That is the meaning. What is that? Harmony at the level of self, harmony with body, harmony in family, harmony in society, harmony in nature and entire existence. Ivanni ardham chesukovalsina avasaram unda? Okay, they should become part and parcel of education, or something else should become part and parcel of education. Are we explaining this in any manner right now? No, we are not explaining these things. We are explaining something with which person is making money and still not satisfied, right? So, Shraddha is that. Gauravamu ante enti? Feeling for the person who is working for excellence. Dani shishtamulyam vandanamu, salute. A person is working for excellence, okay, right? So, vandanamu. Then krutagnyata. Krutagnyata, meaning of krutagnyata is feeling for the person who is working for my excellence. Okay, somebody is working for my excellence, what feeling I have? Krutagnyata. Somebody is working for excellence, what feeling I have? Gauravamu, glory. Okay, acceptance of excellence is Shraddha. Okay, clearly there is definite meaning. Shraddha, Gauravamu, Krutyagnata. Now, next last one, Prema. Prema. So, Prema ante Purna Mulyam ande, complete value. So, the meaning of Prema is Purnatvamlo Rati, that is the meaning of Prema. Feeling of completeness. Feeling of completeness, that is Prema. Purnatvamlo Rati. So, Rati means ఏమంటారు ఫీలింగ్ ఆఫ్ కంప్లీట్నెస్ని రతి అంటామండి. రస అనుభూతి, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, నౌ శిష్టమూల్యం దాని ఏంటంటే అనన్యత, ఫీలింగ్ ఆఫ్ ఇండిఫరెన్షియేషన్. దట్ మీన్స్ వాట్? ద అదర్ పర్సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ. సో, ఐఎమ్ యాక్సెప్టింగ్ ద అదర్ పర్సన్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ. సో, ద అదర్ పర్సన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మీ. సో, వాట్ ఎవర్ షార్ట్ కమింగ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ అదర్ పర్సన్, రైట్, దట్ షార్ట్ కమింగ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్సైడ్ మీ. If that shortcoming is not there inside me, I am working to remove that shortcoming in the other person. Now, let us take, say there is a war somewhere going on in the border, on the border, right? You are concerned or you are not concerned? Concerned. Something is going on in other country, you are concerned or not concerned? Okay. Now, can you work for that right now? No. Why? In thinking it is there, but at competence level it is not there. Right? In thinking it is there, but at competence level it is not there. So, first of all we need to work for the people who are around us. There is a concern for everybody. So, that is what I am telling. Circle of influence is people around you. Circle of concern is entire world. Less than that is not possible. So, akkadiki velli meere cheyalsina avasaram ledandi. People who are with you, today they will be with you, they understood something and they will be tomorrow they will be somewhere. So, like that it will spread. దాన్నే వైభవము అంటాం. హ్యూమన్ బీయింగ్ యొక్క వైభవము అలా పెరుగుతుంది. సో, వీ నీడ్ పీపుల్ విత్ అండర్స్టాండింగ్. సో, వేర్ డు వీ స్టార్ట్? వీ స్టార్ట్ విత్ అవర్ సెల్ఫ్. సో, వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్? సెల్ఫ్, బాడీ, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ అండ్ ఎంటైర్. ఏదైనా ఇగ్నోర్ చేయొచ్చా దీంట్లో? ఏదైనా ఒకటి ఇగ్నోర్ చేయొచ్చా? లేదు. ఏదైనా యాడ్ చేయాలా దాంట్లో? ఓకే, కెన్ ఎనీథింగ్ బి యాడెడ్ దేర్? Anything be removed there? No. So, our syllabus is complete or there is incompleteness in it? Check now. Okay, you are not taking this. What? Everything is there. So, now what we want to take is the symptoms of when this is not there. Okay. When you are talking about health, health is important, or symptoms of health as this disease, that disease, this disease, that disease, 100 varieties of diseases you will name them. So, but what I am talking is health. Tomorrow I will talk about health.
okay, because we were discussing much about self. So, confusions can be any number, but when we talk about clarity, what is the meaning of clarity? Any desire which is coming should flow through this one, natural acceptance, it should lead to mutual happiness, then there is no scope for confusion. If this is not there, then confusions you can discuss any number of years, but still not reach conclusion. ఇప్పుడు ఏమైందంటే మనం కన్ఫ్యూజన్స్ని డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తే దెర్ ఈస్ అ మసాలా ఇన్ ఇట్, దట్స్ వై వీ ఎంజాయ్ లాట్. యూ సీ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ ఎంజాయ్, okay, there is a lot of masala in it. There is a lot of masala is we work against the system, we fight against the system, we kill some people, all these things we fight. Okay, why we are enjoying like that? Because that kind of thing is there inside. And put in the real world, is it possible or not possible? Because that shade is there inside us. Okay, that shade is there inside us. So we need to understand these things. Harmony in self, harmony with body, harmony in family, society, nature and entire existence. Okay, nature and entire existence. So these things are required. All these things are required. Okay. So harmony and peace both are same. Adandi? Harmony and peace. Peace will come at this level, sir. Peace will come at this level. Justice will come at this level. Health will come at this level. Okay. Clarity will come at this level. Dharmam will come at this level. Satyam will come at this level. Okay. Right. All these things. So all this will go tomorrow. Okay. So one last question before we break for today. Yes sir. Mic lo maatladandi sir. Can't we have desires more than one and work for more than one desire? No, what I am telling is one at a time annanante. One at a time. Yeah, my question is at a time. Yeah, at a time. So now you want to listen to this lecture, okay, and at the same time you want to listen to music. These are two desires. Now when you have these two, are you happy with it? This is conflicting or not? Conflict unda ippudu? సో ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే, ఏది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనేది మీరు డిసైడ్ చేయాలా, ఇంకెవరైనా డిసైడ్ చేయాలా? ఓకే, రైట్, గో అహెడ్ సార్. I want to earn money. At the same time, I want to take care of my children. What should I do? There is no contradiction in that. I have to spend time at the same time for my children and also for my. You ask your children what do they want. Spending more time with them and less money, or more money, don't spend time. I did this survey. I was conducting workshop in one school, very famous school in the outskirts of Hyderabad. So I conducted this. So I asked teachers, all teachers, school teachers, okay, ఇవాళ వెళ్ళి మీ ఇంట్లో కనుక్కోండి, మీ పిల్లలతో కనుక్కోండి, ఏంటి అని అంటే రోజు 3 గంటలకు స్కూల్ అయిపోతుంది, ఈ 3 గంటలు ఇంటికి రాకుండా మేము 7 గంటలకు ఇంటికి వస్తే ఇంకో 5,000 ఎక్కువ ఇస్తా అన్నారు, మీ పిల్లల్ని కనుక్కొని రండి అని చెప్పాము. ఓకే. So most around 60 teachers attended. So over 50 teachers told that no, their children wanted them to come home early, that money is not required. And the parents who told those children are grown up children, these people have already created that money will make many things. So that is the reason. So you can ask your kids and check. నేను ఇంటికి తొందరగా వస్తే యు ఆర్ హ్యాపీయా, లేక ఇంటికి లేట్గా వచ్చి ఏమైనా తీసుకొస్తే నువ్వు హ్యాపీయా అని. Okay, so answer is lying in your own family. You can check that. You can check that. So, will yes, madam. మీరు రసానుభూతి గురించి చెప్పారు కదండి, అది ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మానవులకు అది వర్తిస్తుందా? ఎందుకంటే అది యోగులకి, మహానుభావులు వీళ్ళందరూ కూడా రసానుభూతి చెందారు, వాళ్ళు దేవుళ్ళలో ఐక్యం అవడానికి మోక్షానికి సాధనం అని అంటారు కదా, అది ప్రస్తుత సమాజానికి, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులకి సరిపోతుందా? One question is whether we want harmony at all these 6 levels or not. That is one question which we can answer. Okay, whether yogi wants it or not, that is a different issue. You want it or not, you check by yourself. You want it, right? You want it. We are not less than anybody. Then we are not less than anybody. So this self, no contradiction in self.
health in body. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ మేడ్ టు బిలీవ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్. We are made to believe because of all our surrounding environment. We are thinking that it is not possible. So, if we feel that it is not possible, I cannot do anything. If we feel that yes, this is required, then we can do something. How these things will come? Will go one by one, right? And another word you have used, okay, moksham anedi, okay, dukhalu unnayi nenu emi cheyalenu anedi bandhanamu andi. That is called bondage. Okay. దుఃఖాలు ఉండకూడదు, నో దుఃఖము, రైట్, దుఃఖం నుండి ముక్తి చెందాలి, దట్ ఈజ్ మోక్షము. ఎప్పుడు సుఖంగా ఉండాలి, దట్ ఈజ్ స్వతంత్రము. ఏది కావాలి? సో వీఆర్ గోయింగ్ బియాండ్ మోక్షమా లేదా చెక్ చేసి చూడండి ఒకసారి. మోక్షము ఈజ్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ హ్యాపీనెస్. గెట్టింగ్ రిడ్ ఆఫ్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ హాఫ్ వే జర్నీ. ఓకే, సో ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయి, నేను ఏమీ చేయను, అది బంధనము, బాండేజ్. ఓకే, దుఃఖాల నుండి ముక్తి పొందాలి, దట్ ఈజ్ మోక్షము. ఎప్పుడు సుఖంగా ఉండాలి, దట్ ఈజ్ సంతోషము ఆర్ స్వతంత్రము. ఏది కావాలండి? స్వతంత్రం కావాలి కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్వతంత్రము, నాట్ హాఫ్ వే. ఓకే, స్వతంత్రము అర్థమైంది కదా. స్వతంత్రము మీన్స్ ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ దాన్ ఎ పర్సన్ ఇన్ మోక్షము. ఓకే, సో టీచర్ షుడ్ బీ ఇన్ దట్. Okay, there is no other way. So with this we will close today and we will meet tomorrow at 10 o'clock. Yeah, today's group we can stop that. Yeah, we will meet tomorrow. Okay. Yeah.